అదేనండి, ఇప్పుడు రాజకీయాల్లో అమెచ్యూర్ పొలిటీషియన్ అని అంటారు చూసారా, ఆ రకంగా మెచ్యూరిటీ లెవెల్స్ లేకుండా మరి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. మరి ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇప్పుడు ఈయన 10 సంవత్సరాలు రాజకీయాల్లో ఏదో మార్పు తీసుకొస్తారని చెప్పే కదా ఎంతో మంది ప్రజలు కొంతమంది ఓట్లు వేస్తూ ఉన్నారు. గతంలో 6% ఓట్ షేర్ వచ్చింది జనసేన పార్టీకి. ఒకసారి వారు కూడా ఆలోచన చేయాలి. ఎందుకు చేస్తానంటే మనము రాజకీయాల్లోకి దేనికి వచ్చాము? ప్రజలకు మంచి చేయడానికి, అంతేగాని చంద్రబాబు నాయుడిని అందలం ఎక్కించడానికి కాదు కదా. ఇవాళ ఆయన ఏం మాట్లాడుతూ ఉన్నాడు? పిఠాపురంలో గీత గారిని, అదేవిధంగా చలమల శెట్టి సునీల్ అన్నని, వీళ్ళిద్దరిని కూడా మీరు గతంలో ప్రజారాజ్యంలో ఉన్నారు కదా, ఇప్పుడు మా పార్టీలోకి వచ్చేయండి అని చెప్తాను. అంటే వాళ్ళు పోటీదారులండి. పోటీదారులను తీసుకురావడం అంటే భయంతో రమ్మంటున్నావా? మరి అసలు మెచ్యూరిటీ లెవెల్స్ లేకుండా ఎట్లా మాట్లాడతారండి? అందరికీ నమస్తే అండి. నా పేరు సూర్య. మార్గాని భరత్ గారు, ఈయన అంటే మొన్న పవన్ కళ్యాణ్ గారు ఏదో అన్నారు కదా, సాక్షి టీవీ అతను పట్టుకెళ్ళి మైక్ పెట్టాడు. వాళ్ళు అదే పని కాబట్టి, ఒకవేళ నేను ఈ వీడియోస్ చేస్తున్నాను కదా, రేపొద్దుట వాళ్ళకి ఫోన్ చేసి, వాళ్ళు ఎవరైనా రిపోర్టర్కి ఫోన్ చేసి ఏమన్నా నేను పవన్ కళ్యాణ్కి ఎగెన్స్ట్గా మాట్లాడాలనుకుంటున్నాను అని చెప్తే మైక్ పట్టుకుని నా దగ్గరికి వచ్చేస్తారు. పవన్ కళ్యాణ్కి వీరాభిమాని, ఎంతో సపోర్ట్ చేసి ఎంతో గట్టిగా మాట్లాడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ నిజస్వరూపం తెలుసుకుని ఆయన్ని వ్యతిరేకిస్తున్నాడని చెప్పేసి పెద్ద బ్యానర్ పెట్టి సాక్షి టీవీలో వేస్తాడు రేపొద్దుట. సో అటువంటి ఒక ఛానల్, చాలా క్రెడిబిలిటీ ఉన్న ఛానల్. కళ్యాణ్ గారు ఇలాగా గీతా గారిని, తర్వాత సునీల్ అక్కడ ఎంపీ క్యాండిడేట్ కాకినాడ, ఆయన్ని, సో వాళ్ళు వ్యక్తులు మంచివాళ్ళే అని చెప్పి గీతా గారు భవిష్యత్తులో మా పార్టీలోకి వస్తుందని భావిస్తున్నాను, ఆశిస్తున్నాను ఏదో అన్నారు ఆయన. దాంట్లో వీళ్ళకి తప్పేం కనిపించిందో నాకు తెలియదు. ఇప్పుడు పొలిటికల్ స్ట్రీమ్లో, ఒక పొలిటికల్ సిస్టంలో మీరు అనుకున్నట్టు సీరియస్నెస్ అంటే ఏంటో నాకు తెలియదు. అంటే సీరియస్గా పొలిటికల్ సర్వీస్ ఎలా చేయాలో నాకైతే తెలియదు. మరి అంటే పొలిటికల్ సర్వీస్ చేయడానికి ముందు ఇద్దరు నాయకులు ఇష్టం వచ్చినట్టు తిట్టేసుకుని కొట్టేసుకోవాలేమో నాకు తెలియదు. అంటే మీ పార్టీలో వాళ్ళు అలా తిట్టుకుంటూ ఉంటారు కదా చాలా మంది. అంటే ఇతను కొంచెం తక్కువే అనుకుంటా, ఇంత మాట్లాడతాడు కానీ కొంచెం తక్కువే అనుకుంటాను. మరి అయితే ఎమ్మెల్యే క్యాండిడేట్స్ కింద నిలబడ్డప్పుడు అసలు మన సర్వీసు, అసలు నిజంగా సర్వీస్ అనేది ఇప్పుడు వాడుకలో ఉందో లేదో నాకు తెలియదు. ఏదో పెదాల నుంచి పైనుంచి సర్వీస్ చేస్తున్నాం ప్రజలకైనా వస్తుందంటే, అది నిజంగానే జరుగుతుందా లేదా అంటే 100లో 99% లేదని చెప్తారు. వాళ్ళకి కూడా తెలుసు, ప్రజలకంటే ప్రజలు కూడా విడిపోయారు కదా, డివైడ్ అయిపోయారు కదా. దాంట్లో చాలా మంది కార్యకర్తలు వాళ్ళ అవసరాలు, చిన్న చిన్న నాయకులు ఉంటారు కదా, చోటమోట నాయకులు, వాళ్ళ మళ్ళీ వాళ్ళ అంచర్లు, వాళ్ళ డబ్బుల కోసం ఏదో సెటిల్మెంట్లు ఈ టైపు ఇవన్నీ ఏరేసిన తర్వాత కొంతమంది ప్రజలు మిగిలితే వాళ్ళలో కూడా కొంతమంది కార్యకర్తల కింద తయారవుతారు. వాళ్ళ అభిమానాలు ఉంటాయి. న్యూట్రల్గా ఉండే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. విడిపోయారు. ఎవరి ఇష్టాలు వాళ్ళు ఎందుకు ఇష్టపడుతున్నారు అనేది వాళ్ళకి తెలియాలి. ఎందుకు ఎవరి ఇష్టం అనేది వాళ్ళకి ఐడియా ఉంటే మంచిదే, తప్పేం లేదు. అలా విడిపోయిన తర్వాత మీరు సర్వీస్ చేసినా చేయకపోయినా మీకే సపోర్ట్ చేస్తారు. ఇది రియల్, నేను ఫ్యాక్ట్ చెప్తున్నాను. అంటే సర్వీస్ అంటే ఇప్పుడు మన ప్రజాస్వామ్యం ప్రకారం ప్రజలందరికీ అన్ని రకాల వసతులు సమానంగా వాళ్ళకి కల్పించడానికి వచ్చిన ఏదైతే మనకి ఈ పన్నుల ద్వారానో లేకపోతే మన ఆర్థిక వనరులు ఏవైతే ఉన్నాయో వాటిని సమానంగా వాళ్ళందరికీ వాళ్ళ అభివృద్ధికి అని, ఆర్థికంగా అభివృద్ధి పడటానికి కానీ, లేదా పేదవాళ్ళు ఉంటే వాళ్ళ అభివృద్ధికి తోడ్పడటానికి ఈ సంక్షేమంగాను వాళ్ళ అభివృద్ధి పడే వరకు, అభివృద్ధిలోకి వచ్చే వరకు వాళ్ళ సంక్షేమ పథకాలు కింద ఏదో ఆర్థికంగా చేయూతివ్వడం ఆ టైప్లో చేసి, ఈ పొలిటికల్ సిస్టమ్ని వీళ్ళు మార్చేసి దాంట్లో ఉన్న లూప్ హోల్స్ని వాడుకుని ఈ సంక్షేమాన్ని ఒకటి పెట్టుకుని వాళ్ళని అక్కడే ఉంచి పేదలను పేదలుగానే ఎప్పటికీ ఉంచుతూ వాళ్ళ అవసరాలు లేకపోతే తీరవు కదా. మరి రాజకీయ నాయకుల అవసరాలు ఎక్కడ తీరుతాయి? వాళ్ళు ఇప్పుడు నిజంగా డెవలప్ అయిపోతే వాళ్ళ మాట వింటారా? అలా ఉన్న సిస్టమ్ నిజంగానే సర్వీస్ ఉందా అంటే ఏమో నాకు తెలియదు, మీరే చెప్పాలా. ఉందా అంటే నేను ఒక్కొక్కసారి అగ్రెసివ్గా మాట్లాడుతూ ఉంటాను. ఎవరి గురించి అంటే, ఎవరైనా పొలిటికల్ లీడర్ రౌడీజం చేసినా, లేకపోతే ఈ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉంటాడు, ఇష్టం వచ్చినట్టు అవినీతి చేస్తాడు, ఎవరో అడ్డుపడకూడదు, వాడికి అడ్డుపడితే బెదిరించడం, కేసులు పెట్టడం,
ఈ టైప్ నాయకులు లేకపోతే జర్నలిస్ట్ అనలిస్ట్ అని చెప్పుకుంటూ ఇష్టం వచ్చినట్టు ఎవరినో టార్గెట్ చేయడం, జర్నలిస్టులు అనలిస్టులు కూడా విడిపోయి వాళ్ళ అవసరాల కోసము దేనికోసము ఏదైనా కానీ దేనికోసము వాళ్ళు కూడా అలాగే తయారయ్యి ఇక సొసైటీలో ఉండనివ్వరు కదా. వీళ్ళు ఎక్కువ మంది తయారైపోతే నిజంగా మంచిగా ఉండేవాడు ఎవడో ఉండలేడు కూడా వీళ్ళ మధ్యలో. ఎందుకంటే వాడిని ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటారు. ఎవరైనా ఒక జర్నలిస్ట్ నిజంగానే మంచిగా ఉందామంటే ఉండనివ్వరు కదా. వీళ్ళు తప్పు చేస్తున్నప్పుడు పక్కోడు ఎవడైనా మంచిగా ఉంటే వీళ్ళకి లోన్ అంతా అదోలా ఫీలింగ్ ఉంటుంది. అండ్ అసలు ఉండనివ్వరు, వాళ్ళు కలిపేసుకునే వరకు. లేకపోతే వాడికే ఇక ఉండలేక వీళ్ళ టార్చర్ తట్టుకోలేక వాడు కూడా ఎవరో ఒకరికి సపోర్ట్ చేస్తే వెళ్ళిపోవాలి. నిజంగా అలాగే ఉంది ఇప్పుడు మన సొసైటీ ప్రజెంట్ అలాగే ఉంది. అది చాలా మందికి అర్థమవుతుంది. అర్థమైనా కూడా వాళ్ళకి అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ పార్టీలు వాళ్ళ నాయకులు ఒక నాయకుడు నచ్చాడు కాబట్టి ఇక ఆ నాయకుడు ఏం చేసినా వాళ్ళకి ఓకే. మన రాష్ట్రానికి సంబంధించిన విషయం అని మర్చిపోయి చాలా కాలం అయింది అదంతా మర్చిపోయి. యాక్చువల్గా కొంతమంది నేను ఇలా మాట్లాడుతుంటే అన్న రియాలిటీలో ఉండన్నా అంటూ ఉంటారు. రియాలిటీ అంటే ఏంటంటే ఇవన్నీ ఏం పని చేయవు, చట్టాలు ఇవన్నీ ఏమి ఉండవు, అది పేపర్ వరకే ఉంది. ఇప్పుడు ఈయనైతే ఏదన్నాడు సర్వీస్ అన్నాడు, అది ఓన్లీ పెదాల వరకే ఉంది, జస్ట్ మాట్లాడటానికి అంతే. అది ఏమీ జరగదని అందరికీ తెలుసు. ఇక్కడ సర్వీసు ఏమి లేవు. ఇట్లా విడిపోయిన తర్వాత ఈ సర్వీస్ అనే పదం ఏం లేదు, దానికి విలువే లేదు. అలాగే ఈ జర్నలిస్టులు అనలిస్టులు ఇలా తయారైపోయిన తర్వాత జర్నలిజానికి విలువ కూడా పోయింది. నిజంగా నడుస్తుందా? మన చట్టాలు ఎంత స్ట్రాంగ్గా ఉంటాయంటే నిజంగా వాటి గురించి తెలిసినప్పుడు ప్రతి ఒక్కరికి సమానంగా అవకాశాలు కల్పించగలిగేలాగా ఉన్న చట్టాన్ని సరిగా వాడుకుంటే, ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తే, ప్రతి ఒక్కరూ ఏమైనా తప్పు జరిగినప్పుడు అడగగలిగితే, వాళ్ళకి జరిగినప్పుడు పోరాడే తత్వం ఉంటే, పోరాడే తత్వం లేదు కదా మనకి, వెంటనే పని అయిపోవాలి. డబ్బున్నోడు డబ్బుతో పని చేసుకుంటాడు, లేనివాడు ఏం చేస్తాడు? ఎవరైనా రాజకీయ నాయుడు దగ్గరికి వెళ్తాడు, వాళ్ళు ఏమైనా చేయాలనుకుంటే చేస్తారు, లేకపోతే లేదు. అంతే. సమానం అంటే ఎలా సమానం అయిందంటే అసలు యాక్చువల్గా అందరికీ చట్టం సమానంగా ఉండాలి. దానికి ఎవరు ప్రజలే సహకరించరు కదా. డబ్బున్నవాడికి డబ్బున్నట్టు ఉంటుంది చట్టం. అట్లా ఉంటుందంటే వాళ్ళు అలా తయారు చేస్తారు. పోరాడే తత్వం మనుషుల్లో లేకుండా చేసేసారు మొత్తానికి. పేదవాళ్ళని ఎలాగ పోరాడలేడు, తిరగాలి, త్వరగా అవ్వనివ్వరు. అక్కడ అంతా అవినీతికి అలవాటు పడిపోయి డబ్బులు తీసుకుని అలవాటు పడిపోయినవాడు డబ్బులు లేకుండా పని చేస్తారు. జరగదు కదా. ఈయన సర్వీస్ అని మాట్లాడుతున్నారు. ఈ సర్వీసు అసలు నిజంగా ఉందా అనేది చాలా $1 million క్వశ్చన్. అది ఇమేచ్యూర్గా ఎవరు మాట్లాడుతున్నారని అతనికే తెలియాలి. నాకు అర్థం కాక అడుగుతున్నా. మరి ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు కంటెస్ట్ చేస్తున్నప్పుడు తిట్టుకుంటేనే పోటీ అనేది నాకు తెలియదు. అది వ్యక్తిని బట్టి కదా. ఇప్పుడు నిజంగానే అవతల వ్యక్తి అలాంటి వ్యక్తి అనుకో, ఖచ్చితంగా అలాగనే అగ్రెసివ్గా ఉంటారు, మాట్లాడతారు కూడా. ఇప్పుడు నిజంగానే ఆ వ్యక్తి ఎవరైతే ఆపోజిట్ కంటెస్టెంట్ ఉన్నారో అయినా నిజంగానే అవినీతిపరుడు, లేకపోతే దుర్మార్గంగా చేసేవాడు, రౌడీజం చేసేవాడు, ప్రజల్ని ఇబ్బంది పెట్టేవాడు, దొంగ కేసులు పెట్టేవాడు, వాళ్ళని ఏదో రకంగా బెదిరించి వాళ్ళు కలిపేసుకోవాలని చూసే టైప్ అయితే కనుక ఖచ్చితంగా అలా మాట్లాడతారు. లేనప్పుడు కాస్త మంచిగా వెళ్ళి మంచి పాలిటిక్స్ చేయకూడదు ఏంటి? ఏముందంటున్నా అది దాంట్లో అంత తప్పేం కనిపించింది. సరే అండి.